ప్రైజ్లాడ్ ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యంలో నుంచి యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 44వ వచనం. యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను గనుక వారిలో ఒకడును ఇశ్రాయేలు ఎదుట నిలవలేకపోయెను. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియో తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. ప్రియులారా, యేసు ప్రభు యొక్క ఘనమైన చరిత్ర, ఘనమైన కార్యాలు మనం నాడు ఇశ్రాయేలు చూసినారు. మనము మన జీవితంలో కూడా ఎన్నో చూస్తున్నాం. ఈనాటికి యేసుక్రీస్తు శిలువలో ప్రాణమిచ్చుట ద్వారా ఆయన రక్తము అనేక స్థలములకు ప్రవహిస్తూ వచ్చింది. ఆయన రక్తం యొక్క సువాసన పరమగీతంలో 1:3 నీవు పూసుకున్న తైలము సువాసన గలది అని ఉన్నది. కన్యకలు నిన్ను ప్రేమించుదురుగాక. ఆయన సువాసనగా ఆ రక్తధారలు సర్వ ప్రపంచానికి, సర్వ మానవాళి పాపము పరిహరించడానికి చిందిస్తూ వచ్చినాడు, ప్రవహిస్తూ వస్తున్నాయి. ఇంకా కూడా ఈ ఉదయకాలము ప్రభు యొక్క ఆలోచన చూస్తే ఇక్కడ 3 మాటలు మనం గమనించగలుగుతాం. ఏమనంటే, యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటి ప్రకారము అన్ని దిక్కులైన విశ్రాంతినిచ్చిన. ఈ ప్రపంచంలో మనిషికి విశ్రాంతి లేదు. అంటే విశ్రాంతి అంటే పండుకొనడం విశ్రాంతి కాదు, కానీ మత్తయి 11:28 ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతినిస్తాను. భారం మోస్తున్నాం. అది పాప భారం ఉంది, అది కుటుంబ భారం ఉంది, సమాజంలో మనసులో ప్రతి ఒక్క చోట ప్రతి మనిషికి ఏ వయసు తారతమ్యం లేదు, స్త్రీ పురుష భేదం లేదు, ఒక భారంలో ఉన్నాం. ఆ భారం పోవాలంటే యేసు ప్రభు దగ్గరికి వస్తే విశ్రాంతిని ఇస్తా అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన మాట ఇచ్చినాడు, ప్రమాణం చేసినాడు, విశ్రాంతిని ఇచ్చేసినాడు. రెండో మాట ఏంటంటే, వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించినాడు. శత్రువుల మీద పగ తీర్చుకునేటట్టుగా ఆయన వారిని అణిచివేస్తూ వచ్చినాడు. శత్రు సేనలను పారదోలేటట్టుగా వీరిని, బలహీనులుగా ఉన్నవారిని బలపరుస్తూ వచ్చినాడు. నీకు నాకు శత్రువు అయినవాడు అపవాది లోకంలో ఆయన సిలువకు మేకులతో కొట్టేసినాడు, ఆయన మీద తల చితుక కొట్టేస్తున్నాడు. యేసు ప్రభు విజయం పొందుతూ వచ్చినాడు, విజయశాలిగా మృత్యుంజయుడు తిరిగి లేచినాడు. ఈ లోకంలో ఉన్న నా శత్రువును కూడా ఆయన తీసివే సమర్థుడు. ఆయన వైపు నువ్వు ఉంటే, ఆయనతో నువ్వు కలిసి ఉంటే శత్రువులందరినీ నీకు అప్పగించేవాడై ఉన్నాడు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మూడో విషయం ఏంటంటే, ఆయన సెలవిచ్చిన మాటలన్నీ అన్నీ నెరవేరను, ఏదియో తప్పి ఉండలేదు, అంతా నెరవేరను. ఆయన ఒక మాట, ప్రియమైన వాళ్ళ ఈ మాట గమనించాలి. ఒక మాట చెప్తే అది నెరవేరుతుంది అంతే. అది శిలాశాసనం. భూమి ఆకాశములు గతించిన ఆయన మాటలు గతించవు. ఈ గొప్ప దేవుడు అంటే మనకు ఎంతోమంది ప్రమాణం చేస్తుంటారు. రాజకీయ నాయకులు, మన తల్లిదండ్రులు, మన చుట్టూ ఉన్నోళ్ళు ఎంతోమంది మాటిస్తారు, కానీ తప్పిపోతారు. ఈయన మాటిస్తే తప్పిపోడు. మొట్టమొదట విశ్రాంతినిచ్చేవాడు. అంటే నువ్వు కష్టంలో, నువ్వు ప్రయాసంలో ఉన్నావు, ప్రయాసం ఉన్నోళ్ళకే విశ్రాంతి అవసరం, ప్రయాసంలో ఉన్నావు అనుకూడదు. రెండోది, శత్రువులను అప్పగిస్తాడు. ప్రియమైన వాళ్ళారా, నీకు లోకమంతా శత్రువులుగా ఉన్నారు. లోకము, పాపము, సాతాను, శరీరము నీ పైన విజృంభిస్తూనే ఉంది రెగ్యులర్గా. ఆ శత్రువు మీద ఆయన విజయం ఇచ్చేవాడు అయినాడు. మూడోది, ఆయన నీకు ఏదైనా మాట ఇస్తే నెరవేర్చే దేవుడు. ఈ ఉదయకాలం ఈ గొప్ప అనుభవం మనం వినగలిగి ఆయన మహిమ కొరకు ఈ లోకంలో ఈ వాగ్దానాలు చేపట్టి జీవిద్దాం. దేవుడి మాట దీవించలేక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామమును బట్టి వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రం. నీ ఔన్నత్యము, నీ ప్రేమ, నీ వాగ్దానములు నిలిచి ఉండగా మేము సరి చేసుకొని ఆ విశ్రాంతిలో శత్రువులను అణచివేసి నీ వాగ్దానముల వలన మేము ఈ లోకయాత్ర ముగించుటకు, కొనసాగుటకు కృపణీయమని స్తుతులు అర్పిస్తూ యేసు ప్రభు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.